చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. యువర్ ఆనర్, మై లర్న్ ఫ్రెండ్ మృణాలిని గారు మాట్లాడుతూ ఆర్టికల్ 21 సెక్షన్ 112 చట్టాల గురించి ప్రస్తావించారు. చాలా చక్కగా వాటి గురించి వివరించారు కూడా. ఎస్, ఆర్టికల్ 21 స్త్రీల గోప్యత మరియు స్త్రీల గౌరవం గురించి ఉద్దేశించబడినదే. అలాగే ఆవిడన్నట్టు భార్యకి ఇష్టం లేకుండా భర్త DNA టెస్ట్ చేయించడం కూడా చట్టవిరుద్ధం మరియు స్త్రీ గోప్యత హక్కుకి భంగం కలిగించినట్టే అని న్యాయస్థానాలు కూడా పేర్కొన్నాయి. అలాగే మృణాలిని గారు మరొక సెక్షన్ గురించి మాట్లాడుతూ సెక్షన్ 112 ప్రకారం వివాహ బంధం కొనసాగుతున్నప్పుడు జన్మించిన పిల్లలను భర్తకు చెందిన వారుగానే చట్టం భావిస్తుంది అని చెప్పారు. మృణాలిని గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని నేను ఒప్పుకుంటాను. సెక్షన్ 112 మీనింగ్ ఏంటంటే వివాహ బంధం మొదలైన తర్వాత పుట్టిన బిడ్డని, భర్త భార్య మీద అనుమానంతో పుట్టిన బిడ్డని నా బిడ్డ కాదు అని అంటే కోర్టు నీ బిడ్డే అని ప్రెజ్యూమ్ చేస్తుంది. కానీ ఆ సెక్షన్కి ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేదు యువర్ ఆనర్. ఎందుకంటే తనుజ వాసుదేవ్ గారికి బిడ్డ పుట్టింది న్యాచురల్గా కాదు, ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా ఒక హాస్పిటల్లో జరిగింది. యువర్ ఆనర్, అలాగే ఇక్కడ DNA టెస్ట్ ఏ వ్యక్తి మీద అనుమానంతో కోరడం లేదు. సుమిత్ర శ్రీనివాస్ గారికి వాసుదేవ్ తనుజ గారికి ఉన్న సందేహాన్ని క్లియర్ చేయడం కోసం, అన్నిటికంటే ముఖ్యంగా ఆ బిడ్డకి నిజమైన తన కన్న తల్లిదండ్రుల దగ్గర పెరిగే హక్కుని కల్పించడం కోసం కోరడమైనది. పెటర్నిటీ అనేది తెలుసుకోవడం కూడా ఆ పిల్లాడి హక్కుగా ఇదివరకు సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పెటర్నిటీ అనేది పిల్లవాడు తన తండ్రి ఎవరు అని తెలుసుకునే హక్కు. కానీ ఆ పుట్టిన బిడ్డ తన తండ్రి ఎవరు అని అడగగలడా? లేదు కదా. ఎస్ యువర్ ఆనర్, ఆ పిల్లాడు అడగలేడు. కానీ ఆ బిడ్డ తరపున నేను అడుగుతున్నాను, ఆ బిడ్డ నిజమైన కన్న తల్లిదండ్రులు ఎవరు అని. ఆ బిడ్డ తరపున నేను పోరాడతాను, ఆ బిడ్డకి సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు. ఇందాక మృణాలిని గారు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎలా సంరక్షకుడుగా ఉన్నాడో చెప్పారు. కానీ అదే మహాభారతంలో మరొక విషయం చెప్పడం మర్చిపోయారో లేక తెలియక వదిలేశారో అర్థం కాలేదు. మహాభారతంలో కర్ణుడు కూడా తన సొంత తల్లిదండ్రుల దగ్గర పెరగకపోయేసరికి సమాజంలో ఎన్నో అవమానాల్ని, ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. అందుకే అతన్ని అందరూ సూతపుత్రుడు అని పిలుస్తారు. అలాంటి అవమానాలు, అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఈ బిడ్డ ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతోనే అడుగుతున్నాను యువర్ ఆనర్. దాంతోపాటు ఆ బిడ్డకి నిజమైన తల్లిదండ్రుల ప్రేమను పొందే అవకాశం కల్పించమని, ఆ చిన్నారి యందు దయ వంచి సరైన తీర్పునిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాక్ష్యాలు, ఈ కేసు పూర్వపరాలను విన్న తర్వాత ఇది ఏ ఒక్కరి గోప్యత, గౌరవంకు భంగం కలిగించేది కాదని నమ్ముతూ ఆ పిల్లవాడి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని అతనికి తన నిజమైన తల్లిదండ్రుల వద్ద
పెరిగే అవకాశం కల్పించడం కోసం ఈ న్యాయస్థానం తిరిగి మరోసారి డిఎన్ఏ టెస్ట్ జరిపించాలని ఆదేశిస్తుంది.